హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ DiginomaD. నేను మీ శ్రావణి ఆసురి. ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పడం జరుగుతుంది. అది ఏంటి అంటే వర్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఆపరేషన్స్గా చేయాలని ఒకరు క్వశ్చన్ అడిగారు. ఈజీగా టీమ్ వర్క్ ఏ విధంగా మనకు తెలియడం ఈజీ అవుతుంది, దానికి ఏదైనా మంచి టూల్ ఉందా అని అడిగారు. అండ్ ఇంకొక టూల్ గురించి కూడా అడిగారు. ఇది ఏంటి అంటే హీట్ మ్యాప్ టూల్. అంటే కస్టమర్ బిహేవియర్ ఏ విధంగా ఉండబోతుంది మన వెబ్సైట్ మీద అని కూడా అడిగారు. సో నేను దానికి ఒక 3 minutes మరియు దీనికి ఒక 3 minutesలో మీకు సమాధానం చెప్తున్నాను, వినండి. సో ఎవరైతే వర్క్ మేనేజ్మెంట్ ఇవ్వాలో, ఒక 10-15 members మీకు టీం ఉన్నారు, లేదా 100 members టీం ఉన్నా కూడా వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ అప్కమింగ్ ఏ వర్క్ చేయబోతున్నారు, అదేవిధంగా ఏ వర్క్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్గా ఏ వర్క్ డెలివర్ అయిపోయింది అనేది తెలియాలి. అండ్ టీంలో ఎక్కడైనా కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా అందరూ ఒకదాని తర్వాత ఒకళ్ళు ఏం వర్క్స్ చేస్తున్నారు, ఏ వర్క్స్ అసైన్ అయ్యాయి అని తెలుసుకోవాలి అనుకుంటే యూజ్ చేయాల్సిన టూల్ ఏంటి అంటే ట్రెల్లో. ఇంకో అవాసా అని కూడా ఇంకో టూల్ ఉంది. సో ట్రెల్లో గురించి నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను మీకు, దాని తర్వాత దాని ఫీచర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను, చూడండి. సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, మీరు ట్రెల్లోలో ఎవరైతే మీ వర్క్ చూడాలనుకున్నారో వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. అండ్ మీరు ఇందులో మీకు ఒక లిస్ట్, టు డూ లిస్ట్ కానీ, తర్వాత డూయింగ్ లిస్ట్ కానీ, డన్ లిస్ట్ కానీ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే వర్క్స్ చేస్తున్నారో టు డూలో అది రాసుకోవచ్చు, డూయింగ్లో ఏదైతే చేస్తున్నారో అది రాసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే మీరు కమెంట్ చేయాలనుకుంటున్నారో వేరే వాళ్ళ వర్క్ మీద, ఆ వర్క్ కూడా కమెంట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా మీరు క్లియర్గా డ్యూ డేట్స్తో ఈ విధంగా రిమైండర్స్తో పాటు మీరు ఇవ్వచ్చు. ఈ ట్రెల్లో యూజ్ చేయడం చాలా సింపుల్. ఎలా అంటే టు డూ నుంచి జస్ట్ ఇట్లా చూడండి, మీరు డూయింగ్ లిస్ట్లోకి లాక్కోవచ్చు. అదేవిధంగా దీనికి డ్యూ డేట్ ఇచ్చి, అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే అది ఇచ్చి, యాక్టివిటీస్ ఇచ్చి, మీరు ఒకవేళ మీకు డిజైన్ అయిపోయింది అని అంటే చెక్ లిస్ట్లు అన్నీ క్లిక్ చేసిన తర్వాత డిజైన్ అయిపోతుంది, డన్, దాంట్లోకి అది వెళ్ళిపోయింది. చాలా సింపుల్గా ట్రెల్లోని మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా రేటింగ్స్ కూడా వేరే వాళ్ళు మనకి ఈ వర్క్లో ఇవ్వచ్చు. అండ్ ఇదే విధంగా లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్స్ కానీ, అదేవిధంగా మీకు ఏదన్నా క్యాలెండర్కి సంబంధించిన విషయాలు కానీ కావాలి అనుకుంటే కూడా కంప్లీట్లీ మీరు ట్రెల్లోని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమవుతుందనంటే డైరెక్ట్గా మెయిల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. మీరు ఎవరికైనా ఏదైనా వర్క్ షేర్ చేయాలన్నా, యాక్టివిటీ షేర్ చేయాలన్నా క్యాలెండర్కి కూడా మెయిల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇమీడియట్గా అందరికీ వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ వర్చువల్గా చాలా కంపెనీస్ ట్రెల్లో టూల్ తోటి వర్క్ అవుతుంది. అండ్ మీరు కూడా ట్రెల్లోని వాడచ్చు. అండ్ ట్రెల్లో ఈజ్ రియలీ వెరీ సింపుల్, ఈజీ అండ్ ఫ్రీ టూల్ ఫర్ ఆపరేషన్స్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ముఖ్యంగా చాలామంది నాకు ఇంకొక క్వశ్చన్ అడిగారు, సైట్ మ్యాప్ చూడడానికి మాకు సైట్లో కస్టమర్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి అని అంటే ఏ టూల్ వాడాలి అంటే నేను హాట్ జార్ని సజెస్ట్ చేయడం జరిగింది. హాట్ జార్ అనే టూల్ కానీ, అదేవిధంగా అనలిటిక్స్ మొత్తంతో, బిహేవియర్ అనలిటిక్స్తో మొత్తం ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు ఫ్రీ ప్లాన్ ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే ఫర్ ఎవర్ ఫ్రీ ప్లాన్లో అన్లిమిటెడ్ హీట్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. హీట్ మ్యాప్ అంటే కంప్లీట్లీ ఎలా వస్తున్నారు క్లయింట్స్, ఎక్కడ ఆగుతున్నారు, వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, వాళ్ళకి వెబ్సైట్స్ ఏ విధంగా మనకు కనిపిస్తుంది. జస్ట్ మీరు కూడా దీంట్లో నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. దీంట్లో ఒక క్లయింట్ కనుక ఒక వెబ్సైట్కి వస్తే ఏ విధంగా తను స్క్రోల్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ పేజెస్కి వెళ్ళారు, ఎంతసేపు ఏ సెక్షన్ దగ్గర ఆగారు మన వెబ్సైట్లో అనే విషయాలన్నీ కూడా మనకు తెలియాలి అని అనుకుంటే మనము హీట్ మ్యాప్స్ వాడుతూ ఉంటాం. బట్ దానికోసం అని చెప్పేసి బెస్ట్ టూల్ ఏంటి అంటే హాట్ జార్. అండ్ అదర్ థింగ్ ఈజ్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ. సో మైక్రోసాఫ్ట్ క్లారిటీ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు రెండిట్లో ఏది బెస్ట్ అని. రెండు చాలా బాగుంటాయి, కానీ దీంట్లో మైక్రోసాఫ్ట్ క్లారిటీలో కన్నా కూడా హీట్ మ్యాప్ సెషన్స్ రికార్డింగ్స్ దీంట్లో చాలా, హాట్ జార్లో చాలా ఎక్కువ అనలిటిక్స్తో మనకి వస్తుందన్నమాట. సో మీరు ఏదైనా కూడా రెండిట్లో ట్రై చేయొచ్చు. సో ఈ క్వశ్చన్స్ ఎవరైతే నన్ను మెసేజెస్లో అడిగారో వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్ అని నేను ఈ విషయాలు చెప్పాను. సో డూ ట్రై దీస్ 2 tools అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి. థ్యాంక్ యూ. శ్రావణి ఆసురి సైనింగ్ ఆఫ్.